యోధ్య నగరి త్రేతాయుగాన్ని తలపిస్తోంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రాజభవనంలో ఆసీనులు కాగా, లక్షలాది మంది రామభక్తులు ఆయన దర్శనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు, కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి. అంతటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. నూతన రామాలయంలో శ్రీరాముడు 5 ఏళ్ల చిన్నారి రూపంలో కొలువయ్యాడు. రామనంది సంప్రదాయం ప్రకారం బాలరామునికి సేవలు, పూజలు జరుగుతున్నాయి. రోజంతా బాలరామునికి 5 హారతులు అందిస్తున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తొలిరోజు రామ్లల్లా 2 గంటల పాటు కూడా గంటలు నిద్రపోలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కేవలం 15 నిమిషాలు మాత్రమే రామ్లల్లా నిదురించాడు. అనంతరం దర్శన ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రాణప్రతిష్ఠ అనంతరం సామాన్యులకు కూడా అయోధ్య బాలరాముడి దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తొలి రోజే లక్షల్లో భక్తులు, కోట్ల రూపాయల విరాళం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ వివరాలు అంతేకాక భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయానికి రాలేకపోయిన వారు ఆన్లైన్లో విరాళాలు అందించే ఏర్పాట్లు కూడా చేశారు. ఇలా ఆలయ కౌంటర్ల, ఆన్లైన్ ద్వారా మొదటి రోజే బాలరాముడికి 3.17 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు. అంతేకాక తొలిరోజు రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఇక రెండో రోజు, బుధవారం, 3 లక్షల మంది రామయ్యను దర్శించుకున్నట్లు తెలిపారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆలయ వేళల్లో మార్పులు చేశారు అధికారులు. ముందుగా ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు దర్శన వేళలుగా నిర్ణయించారు. కానీ భక్తుల రద్దీ భారీగా ఉండటంతో ఉదయం 6 గంటలకే ఆలయాన్ని తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేస్తున్నారు. దాంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. గడ్డకట్టించే చలిని సైతం లెక్క చేయకుండా క్యూలైన్లలో నిల్చుంటున్నారు. రాత్రి ఆలయం మూసివేసే వరకు ఈ రద్దీ ఇలాగే కొనసాగుతోంది.